మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఏదైతే రాజంపేట కాన్స్టిట్యున్సీలో రాజంపేట పార్లమెంట్ అయిన డిస్ట్రిక్ట్ని తీసుకుపోయి లాస్ట్ గవర్నమెంట్ వెళ్తారో అది చాలా దారుణం, అరాచక పరిపాలన కొనసాగింది. అదేవిధంగా ఈరోజు రాజంపేట కాన్స్టిట్యున్సీ రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య ఏదైతే జన్మించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది, 108 ఫీట్ ఉంది. కానీ అన్నమయ్య పేరు అయితే రాయచోటికి తరలించి డిస్టిక్ చేయడం చాలా దారుణం. కావున ఈరోజు జేఏసీ తరఫున ఈరోజు రాజంపేట కోడూరు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేశారు. కావున మేము సబ్ కలెక్టర్ గారికి, సీఎం గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడంకి రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్టిక్ చేయాలి సార్, బద్వేల్ని కలిపి రాజంపేట డిస్టిక్ చేయండి, ఇది రాజంపేట కోడూరు యొక్క ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము. కావున ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పారు. కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ అవుతుందని చెప్పి నమ్మకంతో మాకైతే గట్టిగా ఉంది. ఇదే విధంగా రాజంపేట డిస్టిక్ చేయాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, రాజంపేట కోడూరు ప్రజలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున వచ్చేసి రాజంపేట డిస్టిక్ చేయాలని నినాదాలు ఇక్కడ చేయడం జరిగింది. కావున కంపల్సరీగా ఈ రాజంపేట డిస్టిక్ ఎందుకు చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ అని అంటే, రాజంపేట ట్రైన్ సౌకర్యం ఉంది, అదేవిధంగా 1 గంట పోతే కడప ఎయిర్పోర్ట్ వస్తుంది, 45 మినిట్స్ వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తుంది. కావున అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నందున కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ అనేది డిస్టిక్ చేయాలని రాజంపేట కోడూరు యొక్క ప్రజల ఆకాంక్షలు. ఖచ్చితంగా మన గౌరవనీయులు ఎవరైతే సీఎం గారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారో వారికి కూడా తెలియజేస్తాము. కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకునే బాధ్యత మన రాజంపేట కోడూరు ప్రజలది. కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ని డిస్టిక్ చేసేంత వరకు ఈ మన యొక్క కృషి ఈరోజు ఏ విధంగా చేశారో రాజంపేట డిస్టిక్ చేసేంత వరకు కూడా ప్రజలందరూ మనకు సపోర్ట్ చేసి కంపల్సరీగా రాజంపేట ఏదైతే అన్నమయ్య విగ్రహం 108 ఫీట్ ఇక్కడ ఉందో, 32,000 సంకీర్తనలు, అదేవిధంగా 12 శతకాలు ఆయన రచించారో దానికి అనుగుణంగా రాజంపేటలో అన్ని సౌకర్యాలు ఉన్నందున కంపల్సరీ డిప్యూటీ సీఎం గారు కంపల్సరీగా రాజంపేట డిస్టిక్ చేస్తారని భావిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ సహకరించి డిస్టిక్ చేస్తారు. మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి కంపల్సరీగా పార్టీకి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి సపోర్ట్ చేసినందుకు ఆయన నమ్మకం ఉంది. కంపల్సరీగా ఆయన రాజంపేట డిస్టిక్ చేసే ఒక ప్రక్షాళన ఏదైతే ఉందో ఆయన చేస్తున్నారో కంపల్సరీగా మనకి మీ అందరికి సపోర్టు ఉంటుందని నేను ఈరోజు ఈ రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు తెలియజేస్తాను. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో రాజంపేట డిస్టిక్ కావాలని చెప్పి వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాయచోటి ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయడం జరిగింది. రాజంపేట నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చీల్చి ఇక్కడి నుంచి రాజంపేట అనే పేరును అన్నమయ్య పుట్టిన ఊరు, అన్నమయ్య పేరుకు సార్థకత లేకుండా రాయచోటులో గత ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మదనపల్లిని ఒక జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఆ మదనపల్లి జిల్లా ప్రకటించినప్పుడు ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి 3 నియోజకవర్గాలు మాత్రమే రావడం జరిగింది. అందులో అన్నిటికీ అనువైన రైలు మార్గాలు కానీ విమాన మార్గాలు కానీ అన్నిటికీ అనువైన ప్లేసు రాజంపేటను మధ్యలో ఉంది. కాబట్టి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రకటించేంత వరకు మేము ఇలాగే జేఏసీ తరఫున పోరాటం చేసి ముందుకు తీసుకెళ్తాం. మా అధినాయకత్వాన్ని కూడా తెలియజేసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. ఈ జేఏసీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లా అంటే వైఎస్ఆర్ గారు కడప జిల్లాలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ జిల్లా అన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా అంటే అన్నమయ్య పుట్టింది ఎక్కడ, తాళ్లపాకలో రాజంపేటలో నడయాడినాడు. ఆయన కొడగంటినయ్య స్వామి అంటూ కోడూరు రూట్లో వెళ్ళాడే కానీ దేవుడి దగ్గరికి ఈ విధంగా రాయచోటు ఘాట్లో వెళ్ళాలి. కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏంది, గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉమ్మడిగా ఉన్నటువంటి మదనపల్లిలో సెంటర్ ఆఫ్ ది పాయింట్ అని చెప్పి ఇక్కడ పెట్టినారన్నారు. దాదాపు 8 మంది బ్రిటిష్ ఇంజనీర్లు ఆ రోజు పొటెన్షియాలిటీని బట్టి రైలు మార్గాలకు విమాన మార్గాలకు అత్యంత సెంటర్ పాయింట్ అని చెప్పి నిర్ణయించిన రెవెన్యూ డివిజన్ ఇది రాజంపేట.
మళ్ళీ ఈరోజు మీరు మదనపల్లి ఇచ్చేసినాక మిగిలిన ఇప్పుడు మీ మాటలే మేము అడుగుతున్నాం, ఏది సెంటర్ పాయింట్? రాయచోటి, కోడూరు, రాజంపేట, బద్వేలు వీటికి సెంటర్ పాయింట్ ఏంది? రాజంపేటే కదా. మరి మీకు అనువుగా ఉన్నట్టు ఒక మాట, మీకు అనువుగా లేనప్పుడు ఒక మాట కాదు. దయచేసి పాలకులు గుర్తించాలి. బ్రిటిష్ వాళ్లే గుర్తించినటువంటి ఇంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాజంపేటను రేపు పొద్దున్నే పార్లమెంటు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అంటే ఏం చెప్తారండి? రాజంపేట అని చెప్తారు, రాయచోటి అని చెప్పరు కదా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ముందు మాకు అన్నమయ్య జిల్లా అంటే అన్నమయ్య నడయాడిన తలపాక ఈ రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్గా చేయాలని కోరుతున్నాం.